హలో, దిస్ ఈస్ డాక్టర్ హారిక, హోమియోపతిక్ ఫిజిషియన్ ఫ్రమ్ భీమవరం. సో, లాస్ట్ వీడియోలో నేను అక్యూట్ కేస్ ఆఫ్ యూటీఐ ఎలా డీల్ చేశానో చెప్పాను కదండీ. సో, అసలు యూటీఐ అంటే ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నమాట. మన యొక్క యూరినరీ సిస్టమ్‌లో అంటే కిడ్నీస్‌లో గానీ, యూరినరీ బ్లాడర్‌లో గానీ, యూరెత్రాలో గానీ లేదా ట్యూబ్స్‌లో గానీ ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు దాన్ని మనం యూటీఐ అని అంటాము. సో, మనకి ఎక్కువ శాతం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఆడవాళ్ళలో గమనిస్తూ ఉంటాం. బికాస్ యూరెత్రా అనేది చాలా షార్ట్‌గా ఉంటుంది కాబట్టి, బ్లాడర్ వరకు ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా రీచ్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్‌లో డెవలప్ అవుతుందో, దాన్ని మనం సిస్టైటిస్ అని అంటామనమాట. సో, సిస్టైటిస్ వచ్చినప్పుడు మనకుండే లక్షణాలేంటంటే, యూరిన్ ఎక్కువగా వెళ్ళాలని అనిపియడం గానీ, యూరిన్‌కి వెళ్ళేటప్పుడు మంట రావడం, అతిగా నొప్పి అనిపించటం గానీ, ఆ నొప్పి పైన పొత్తి కడుపు వరకు లాగినట్టు అనిపియడం గానీ, యూరిన్ స్మెల్ రావడం, కలర్ మారడం, ఇలాంటివన్నీ గూడా చూస్తూ ఉంటామనమాట. సో, ఈ ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ మనం గమనించుకొని, ప్రాపర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటామో, ఈ ఇన్ఫెక్షన్ అనేది పైన కిడ్నీస్ వరకు మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో, అది కిడ్నీస్ వరకు వెళ్ళినప్పుడు దాన్ని మనం పైలోనెఫ్రైటిస్ అని అంటాం. సో, ఇక్కడ మనకి వికారం, వాంతులు, చలి, జ్వరం, కిడ్నీ ప్రాంతంలో విపరీతంగా నొప్పి అనిపియడం గానీ, ఇవన్నీ గమనిస్తామనమాట. సో, ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటామో, అప్పుడు యూటీఐస్ అనేది మళ్ళీ మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా ఉంటాయి. మనం జస్ట్ యాంటీబయాటిక్స్ వాడేసి టెంపరరీగా దాన్ని అప్పటికప్పుడు సప్రెస్ చేసేస్తే, అది మళ్ళీ మళ్ళీ రిలాప్స్ అవుతూనే ఉంటుంది. సో, ఇలా మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఫాలో అవ్వండి. సో, దీని యొక్క కారణాలు ఏంటి? ఇది ఎందుకొస్తుంది? అండ్ ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం మార్చుకోవాలి? అన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా మీకు క్లియర్‌గా. థాంక్ యూ.